హాయ్ అండి, గుడ్ మార్నింగ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇది మన ఫస్ట్ స్టాక్ అండి, చంబాన్ కెమికల్స్ అండి. స్టాక్ నేమ్ చంబాన్ కెమికల్స్. ఇది మనం చూసినట్టయితే అండి, ఒక సిమెంటెక్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాం అనుకోండి. ఇది బ్రేక్అవుట్ అండి, ఇది బ్రేక్అవుట్ అయ్యింది. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఒక కన్స్ట్రక్షన్ ఫామ్ అయిందండి. చూసినట్టయితే మనకి నేను డ్రా చేశానండి, బాక్స్ డ్రా చేశాను. ఇది మనకి కన్స్ట్రక్షన్ ఫామ్ అయిందండి. సో ఇది తీసుకున్నట్టయితే ఇన్ ప్రీవియస్ డే ఒక క్యాండిల్ వచ్చి స్ట్రాంగ్ బులిష్ వచ్చిందండి. సో ఇది తీసుకున్నట్టయితే మనకి ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ అయితే ఉందో చూసారా, నేను డ్రా చేస్తున్నాను. ఇలా ఒక సెమీ ఫార్మేషన్ ఉందండి. ఈ రౌండ్ బాటమ్ కంప్లీట్ చేస్తుంది. సో ఇది కంప్లీట్ చేస్తుంది, డిలీట్ చేస్తానండి, కొంచెం కంప్లైంట్ ఉంది. చూసారా, ఇది బ్రేక్అవుట్ అయిందండి. సో స్టాక్ అనేది కన్స్ట్రక్షన్ జరిగింది. ప్రీవియస్ క్యాండిల్ కొంచెం బులిష్ వచ్చిందండి. సో అందుకని ఈ స్టాక్ పెట్టేసుకున్నానండి. ప్రీవియస్ ఉన్న ఈ ప్రైస్ యాక్షన్ కూడా ఇప్పుడు యాక్షన్ చూపిస్తుందండి. సో బేసిక్గా మనకి 606 మేజర్ రెసిస్టెన్స్ అండి. అది క్రాస్ చేసి మనకి అప్ మూమెంట్ వస్తే ఈ స్టాక్లో ఎంట్రీ తీసుకోవచ్చండి. ఇది నా వ్యూ మాత్రమేనండి, ఎనీ రికమెండేషన్స్ కాదు, అబ్జర్వ్ చేసుకోవాలి. 606 అబవ్ వాచ్ అండి. స్టాక్ నేమ్ చంబాన్ కెమికల్స్, డైలీ ఫ్రేమ్ అండి, డైలీ ఫ్రేమ్ 606 అబవ్ వాచ్ అండి. దెన్ సెకండ్ స్టాక్ ఈజ్ కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ అండి. కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ అండి, ఇది కూడా డైలీ టైం ఫ్రేమ్ అండి. ఇది కూడా చూసినట్టయితే మనకి ఒక రౌండ్ వాట్స్ కంప్లీట్ చేసిందండి. ప్రీవియస్ అప్ ఉందండి, తర్వాత స్టాక్ ఫాలో అయింది, మళ్ళీ మనకి రివర్స్ తీసుకొని ఒక అప్ మూమెంట్ అయితే చూపిస్తుంది మనకి. అండ్ ప్రీవియస్ డే వచ్చేసరికి బులిష్ క్యాండిల్ వస్తుంది, బిగ్ బులిష్ క్యాండిల్. సో ఇది మనకి ప్రీవియస్ డే వచ్చేసప్పటికి 162.75 అండి. సో మనం కొంచెం బఫరింగ్ పెట్టుకుంటామండి. బఫరింగ్ పెట్టుకుంటామంటే ఇంతకు ముందు ప్రీవియస్ హై చూసుకుంటే ఈ క్యాండిల్ చూసుకున్నట్టయితే ఈ క్యాండిల్ వచ్చేప్పుడు 163.95 అండి. సో అందుకని 1 రూపీ బఫరింగ్ పెట్టుకుంటామండి. సో 165 అబవ్ వాచ్ అండి. ఇది మన సెకండ్ స్టాక్ అండి. స్టాక్ నేమ్ కిర్లోస్కర్ ఎలక్ట్రిక్, డైలీ టైం ఫ్రేమ్. దెన్ నెక్స్ట్ స్టాక్ ఈజ్ కావేరీ సీడ్స్ అండి. ఇది చూసినట్టయితే ఒక మంచి ర్యాలీ వచ్చిందండి, ఇక్కడ నుంచి ర్యాలీ వచ్చిందండి. ర్యాలీ వచ్చి అప్ మూమెంట్కి వెళ్ళిందండి స్టాకు. సో తర్వాత కొంచెం రీటెస్టింగ్ చేసిందండి, కొంచెం ఫాలో అయింది స్టాకు. రీటెస్టింగ్ చేసిన తర్వాత నిన్న మనకి ఎస్టర్డే ఒక బిగ్ క్యాండిల్ వచ్చిందండి. అంటే ప్రీవియస్ ఏదైతే ఉందో అంత క్యాండిల్ ఒకేసారి వచ్చిందండి. సో మనకి ఇది రౌండ్ బాటమ్ తీసుకోవచ్చు అండి. డైలీ టైం ఫ్రేమ్ అండి. స్టాక్ నేమ్ కావేరీ సీడ్స్, డైలీ ఫ్రేమ్. ఈ స్టాక్ వచ్చేసరికి 900 అబవ్ వాచ్ అండి. ప్రెజెంట్ సిఎంపి 890 ఉందండి, 900 అబవ్ వాచ్ అండి. ఇది ఒక మన థర్డ్ స్టాక్ అండి, కావేరీ సీడ్స్. దెన్ ఫోర్త్ స్టాక్ ఈజ్ ఎన్బిసిసి అండి. ఇది వీక్లీ టైం ఫ్రేమ్ అండి, ఎన్బిసిసి వీక్లీ టైం తీసుకుంటున్నాను. ఇది చూసినట్టయితే మనకి ఒక సిమెట్రిక్ ట్రయాంగిల్ ఫార్మేషన్ ఉంది. మనకి ఎస్టర్డే క్యాండిల్ వచ్చేసరికి వీక్లీ ఫ్రేమ్లో ఒక బులిష్ చూపిస్తుందండి. అంటే కింద బాటమ్ నుంచి క్యాండిల్ అనేది పైకి చూపిస్తుందండి. విక్స్ కింద ఉంది, బాడీ పైన ఉందండి. సో అప్ మూమెంట్ అయితే ఛాన్స్ అయితే కనిపిస్తుంది.
ఇది మొత్తం మనం కన్సెషన్ మోడ్ అనుకోవచ్చు అండి. ఈ జోన్ మొత్తం కన్సెషన్ మోడ్ ఉందండి. చూసుకున్నట్లయితే ఇది మొత్తం కన్సెషన్ మోడ్లో ఉందండి. మనకి ఈ మూమెంట్ పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉందండి. మీరు చూసినట్టు కనిపిస్తుంది కదండి, ఇది ఒక కన్సెషన్ మోడ్ అండి. ఈ కన్సెషన్ నుంచి మనకి బ్రేక్అవుట్ వస్తుంది అనుకోండి, బయటకు వస్తే మనకి స్టాక్ అనేది ర్యాలీ ఉండొచ్చండి. సో అందుకని ఈ స్టాక్ సెలెక్ట్ చేసుకోండి. స్టాక్ నేమ్ NBCC, వీక్లీ ఫ్రేమ్ 140 అబవ్ వాచ్ అండి. దెన్ లాస్ట్ స్టాక్ ఈజ్ ఆటోమేటిక్ స్టాంపింగ్ అండి. ఆటోమోటివ్ స్టాంపింగ్ ఇది మంత్లీ తీసుకుంటున్నారండి. ఆటోమోటివ్ స్టాంపింగ్ అండి స్టాక్ నేమ్. చూసారా, చాలా బాగుందండి స్టాక్. మనకి ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ తీసుకుంటే అప్ మూమెంట్ అక్కడ ఉందండి. సో తర్వాత అనేది స్టాక్ ఫాలో అయ్యి కన్సెషన్ జరిగిందండి, చాలా కన్సెషన్ జరిగిందండి. ఇది మొత్తం కన్సెషన్ మోడ్ అండి. 1 క్యాండిల్ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుందండి. ఇది చాలా డేస్, చాలా మంత్స్ నుంచి, ఆల్మోస్ట్ 2002 మే నుంచి అండి, 2000 ఏప్రిల్ నుంచి మోస్ట్లీ 24 జనవరి అండి, అంటే ఈ ఇయర్ జనవరి వరకు ఒక కన్సెషన్ ఉందండి. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఉందండి. 2 ఇయర్స్ తర్వాత ర్యాలీ అనేది స్టార్ట్ అయిందండి ఈ స్టాక్లో. సో ఇప్పుడు ప్రీవియస్ హై అయితే ఉందో అది ఇప్పుడు మనకి బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి. సో అందుకని స్టాక్ చాలా మంచిగా ఉంది, సెలెక్ట్ చేసుకోనండి. ఈ స్టాక్ వచ్చి 900 అబవ్ వాచ్ అండి. స్టాక్ నేమ్ ఆటోమోటివ్ స్టాంపింగ్ అండి, మంత్లీ ఫ్రేమ్ 900 అబవ్ వాచ్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.